దేశానికి స్వతంత్రం వచ్చి 4 నెలలు కూడా నిండకుండానే కాంగ్రెస్ నాయకుల అవినీతి అరాచకాలు మిన్నంటాయి. ఆ విషయాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడే గాంధీకి బహిరంగ లేఖ ద్వారా తెలియపరిచారు. ఆయనే కొండ వెంకటప్పయ్య. స్వతంత్రం కోసం పోరాడినట్లు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అవినీతికి చిరునామాగా మారిన తీరును నేరుగా గాంధీకే వెల్లడించడం ఆయన ముక్కుసూటితనానికి నిదర్శనం. కొండ వెంకటప్పయ్య 1866 ఫిబ్రవరి 22న పాత గుంటూరులో బుచ్చమ్మ, కోటయ్య దంపతులకు జన్మించారు. గుంటూరులో ప్రాథమిక విద్య, మద్రాసులో BA, BL అభ్యసించారు. ఆ సమయంలోనే మద్రాసులో కాంగ్రెస్ మహాసభలకు హాజరై ఆ సంస్థ అభిమానిగా మారారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక బందరులో న్యాయవాద వృత్తి చేపట్టారు. అప్పుడే ఆయన స్వతంత్ర సాధన దిశగా జాతిని జాగృతం చేసే లక్ష్యంతో 1902లో కృష్ణా పత్రిక ప్రారంభించి 1905 వరకు తానే స్వయంగా నడిపారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం ప్రారంభించినది వెంకటప్పయ్యే. 1912 మే నెలలో నిడదవోలులో జరిగిన రాజకీయ మహాసభలో ఆయన సలహాతోనే 11 తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చలు జరిగాయి. ఆయన సలహా మేరకే మొదటి ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన కమిటీలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. నెల్లూరు ఆంధ్ర మహాసభ సమావేశానికి అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు. 1917లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ కమిటీ ముందు నిలిచి భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని వివరించారు. 1918లో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి మొదటి కార్యదర్శి ఆయనే. కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించినప్పుడు వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిల్లో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొన్నాళ్లకే ఆయన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, జాతీయ కాంగ్రెస్ సభ్యుడు అయ్యారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలను బెజవాడలో విజయవంతంగా జరిపారు. మహాత్ముని ఆంధ్ర పర్యటన సమయంలో స్వరాజ్య నిధికి ₹1,000 విరాళాలు సేకరించారు. 1923లో కాకినాడ కాంగ్రెస్ మహాసభల సమయంలో ప్రత్యేక పరిస్థితుల్లో AICC అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గాంధీ 1933లో ఆంధ్రలో హరిజన యాత్ర చేపట్టినప్పుడు వెంకటప్పయ్య కృషితోనే ₹65,000 హరిజన నిధి వసూలైంది. భార్య మరణశయ్యపై ఉన్న వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నమవ్వడాన్ని గాంధీ ప్రశంసించారు. వెంకటప్పయ్య పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం సమయంలో మొదటిసారి జైలుకు వెళ్లారు. తర్వాత 1929లో సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జైలు శిక్షలు అనుభవించారు. 1937 ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. మద్రాసు రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభజించాలంటూ కొండ వెంకటప్పయ్య శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని 1920లో ప్రారంభించి 1949లో మరణించే వరకు నడిపిన మహానాయకుడు వెంకటప్పయ్య. దేశభక్త బిరుదాంకితుడైన కొండ వెంకటప్పయ్య ప్రతిభకు, త్యాగానికి కాంగ్రెస్ రాజకీయాల్లో తగిన స్థానం దక్కలేదు. ఆయన ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. వెంకటప్పయ్య ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడిగా పనిచేశారు. అఖిల భారత చరఖా సంఘానికి జీవితకాల సభ్యుడిగా ఉన్నారు. గ్రంథాలయోద్యమంలోనూ పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన 2 ఏళ్లకు 1949లో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు వారే కాదు, భారతీయులందరూ స్మరించుకోవలసిన నిరాడంబర సేవామూర్తికి ఘన నివాళి.